జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు ఆహ్వానంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చ మొదలైంది. అధికార చిహ్నం మార్పు రెండు పార్టీల మధ్య లొల్లిని పీక్ స్టేజ్కి తీసుకెళ్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో తనదైన మార్కు చూపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరుతో పెద్ద ఎత్తున సంబరాలకు ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఈ ఉత్సవాలకు సోనియాను ఆహ్వానించడంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చాలన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాచరిక ఆనవాళ్లు ఉన్నాయంటూ ఇప్పుడున్న లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలను తొలగిస్తుండటంపై గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు. చిహ్నం మార్చితే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తీసివేస్తారనే ప్రచారంతో వరంగల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ ను సందర్శించి నిరసన తెలిపారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతికి గుర్తులుగా ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్, రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు కేటీఆర్. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ 3 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. రెండో రోజు తెలంగాణ భవన్ లో జరిగే సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరవుతారు. మీటింగ్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఆహ్వానం పంపారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి గులాబీ బాస్ కేసీఆర్ మాట్లాడే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుతో ఆయన మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెరమీదికి తెచ్చే విధంగా మాట్లాడతారనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హీట్ పెంచింది.